అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు ఈరోజు 77వ ప్రసంగం చేయబోతున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. ముఖ్యంగా భగవద్గీత తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మ అన్న పదం మనం వింటున్నాం, మనకు తెలుసును. కొత్తగా భగవంతుడు వచ్చి చెప్పడం లేదు మనకి. ఆత్మ గౌరవము అంటాం, ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. సెల్ఫ్ అంటే ఏమొచ్చిందండి? ఆత్మ. కానీ ఏం చేస్తున్నాం మనము? నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుందండి అంటే ఏంటి? బాడీతోనే మనం ఈక్వేట్ చేస్తున్నాం, కానీ ఆత్మ జ్ఞానముతో కాదు. అదేవిధంగా ఆత్మ విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ జాగృతి, సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఆత్మ శక్తి, ఆత్మ బలము. ఇలాగా ఎక్కడైతే సెల్ఫ్ అనే పదం వస్తుందో ఆత్మ అనే పదం వచ్చింది. కానీ ఆత్మ జ్ఞానము లేకుండా శరీరం అన్న భావనతోనే మనం జీవితం గడిపిస్తున్నాం. ఆధ్యాత్మిక రహస్యాలు అన్నాం. ఆధ్యాత్మిక రహస్యాలు అన్న పదములోనే ఆత్మ అన్న పదం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆత్మ అన్న పదాన్ని జీవితకాలం మర్చిపోయి చనిపోయిన వాళ్ళు ఎవరైతే మన బంధువులు మిత్రులు చనిపోతారు చూసారా, అక్కడ వారికి మనము అక్కడ ఆత్మశాంతి అనే పదం వాడుతున్నాం. ఆలోచించండి. జీవితకాలం ఆత్మని మర్చిపోయి జస్ట్ చనిపోయే ముందు కూడా కాదు, చనిపోయిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత మన బంధువులు మిత్రులు ఆత్మకి శాంతి కలుగుక అంటాం. ఇంకొక విచిత్రమైన పని చెప్పమంటారా? చనిపోయిన తర్వాత ఎంత చెడ్డవాడైనప్పటికీ కూడా వాడిలో మంచితనాన్ని చూస్తాం చనిపోయిన తర్వాత. అర్థమైందండి? కానీ బ్రతికుండగా ఆత్మ అన్న అనుభవం లేదు కాబట్టి, ఆత్మ అన్న జ్ఞానము లేదు కాబట్టి మనము శరీరాన్నే చూస్తాము, దేహాన్నే చూస్తాము, దేహాన్ని అభిమానిస్తాము. దాన్ని ఏమంటారు? దేహాభిమానము అంటారు. అర్థమైందండి? ఎప్పుడైతే దేహాన్ని చూస్తామో మనకేం గుర్తొస్తాయి? దైహిక డివిజన్స్ గుర్తొస్తాయి. విభాగాలు, ఎన్నో రకరకాల విభాగాలు. అదే సర్వే జన సుఖినో భవంతు అనొచ్చు, వసుదైవ కుటుంబకం అనొచ్చు, సర్వమానవ సోదర భావం అనొచ్చు, లోకా సమస్త సుఖినో భవంతు అనవచ్చు. కానీ అక్కడ దేహము కనబడినప్పుడు నావాడు పరాయివాడు. అర్థమైందండి? హోలీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటారు. నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే ముందు నిన్ను నీవు ప్రేమించుకొని ఆ యొక్క ప్రేమ యొక్క బ్యూటీని ఆస్వాదించి అనుభవం చేసి అనుభూతి పొంది అప్పుడు ఇతరులకు కూడా అటువంటి ఆనందాన్ని పంచు అని అర్థం. అందుకని ఆత్మానందము హైయెస్ట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అన్నమాట. దానికి వ్యతిరేక పదం అంటూ లేదు. ఆత్మానందము, బ్రహ్మానందము, సత్యానందము, నిత్యానందము, ఇదంతా ఆత్మకి సంబంధించింది. అర్థమైందండి? అందువలన ఆత్మ, నేను ఆత్మని, ఈ శరీరము నాది, ఈ దేహము నాది, ఆత్మ అవినాశి, ఆత్మ ఒక వజ్రము, ఈ శరీరం ఒక పెట్టి మాత్రమే, అంతే. ఈ ఒక్క విషయం, ఇది సత్యత. ఇది ఎక్కడ బ్రహ్మకుమారి చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు, ఇది సత్యము. భగవంతుడు సత్యము. ఏమండి? వారు ఏం చెప్తున్నారు? నువ్వు శరీరం కాదు. ఈ ఒక్కటే విషయాన్ని మీద మీరు కరెక్టే కదా, భగవంతుడు చెప్పిన మాట మన వాస్తవమే కదా, మనం ఎందుకు అంగీకరించకూడదు, ఎందుకు అనుభూతి చేయకూడదు? ఇన్ని లక్షల మంది ఈ పుడమి మీద వర్తమాన ఈ సమయంలోనే ఇంతమంది ఆత్మానుభవం అనుభవం చేస్తున్నారు. భగవంతుడి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క జ్ఞానము, యోగం అనే ప్రక్రియ నడుస్తోంది. అదే ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను ఆత్మజ్ఞాని ఎందుకు కాకూడదు అని ఎవరికి వాళ్లే ప్రశ్నించుకుని దానికి సమాధానం మీ దగ్గరే ఉన్నది.
పొందాలా వద్దా అన్న సంగతి మీరు ఆలోచించుకోవాలి. ఈ యొక్క చర్చని బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఒక్క భగవంతుడే పతిత పావనుడు, అర్థమైంది, ఒక్క భగవంతుడే పతిత పావనుడు, దీనికి డౌటే అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ఏ మార్గంలో అయితే వెళుతున్నామో భగవంతుని పొందడం కోసం అని చెప్పి ఆ మార్గంలో పతితులు మరింత పతితం అవుతున్నారు. ప్రపంచంలో చెడు పెరుగుతుంది అంటే పతితులు పెరుగుతున్నారు, చరిత్రహీనులు పెరుగుతున్నారు, చరిత్రవంతులు పెరగటం లేదు. అర్థమైందండి. భలే ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటాం. ఆ ఎవ్రీథింగ్ ఏంటో కూడా మనకు తెలియదు. అర్థమైందండి. స్వర్గానికి నరకానికి ఉన్న భేదం అన్నమాట ఈ చరిత్ర, క్యారెక్టర్ అనేది. ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నాం. అందరూ అనారోగ్యవంతులు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవిత కాలంలో మందులు వేసుకోకుండా ఉన్నారా? బీపీ, షుగర్ అనంటి రకరకాల సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు. అందుకనే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మనము భగవంతుడిని పొందలేదు. ఈ పాయింట్ చెప్పడం కోసం నేను ఇదంతా చర్చిస్తున్నాను. భగవంతుణ్ణి పొందలేదు. నేను ఎవరిని పొందానో వారిని భగవంతుడు అనుకుంటున్నాను. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? నన్ను ఎవరు పొందలేదు అంటున్నాడు. నన్ను కేవలం కొద్ది మంది మాత్రమే పొందుతారండి. ఆ పొందిన వారే పతితులైనటువంటి వారు పావనంగా అవుతారు నా యొక్క పర్యవేక్షణలో, నేను ఇచ్చినటువంటి శ్రీమతం ఆధారంగా. శ్రీమద్ భగవద్గీత, ఆ శ్రీమతం అనేది ఒక భగవద్గీతలోనే ఉన్నది. శ్రీ భగవాను వాచ 574 శ్లోకాలు. అదే గీత, గుర్తుపెట్టుకోండి. గీత అంటే మీరు ఊహాలోకాల్లో తేలుతూ ఏదో ఆలోచించుకున్నది గీత కాదండి. మీరు ఏదైతే గీతను అనుకుంటున్నారో దానికి భగవద్గీతలో ఏ శ్లోకములో నా యొక్క నమ్మక వ్యవస్థ, బిలీఫ్ సిస్టమ్ని సమర్థిస్తుంది. ఇప్పుడు మనం చర్చని ముందుకు తీసుకొని వెళుతూ కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, ఈ పంచవికారాలు, పచ్చి వికారాలు. ఈ వికారాలతో మనము ఆడుకుంటున్నంత వరకు కూడా మన ఆత్మ సంస్కరించబడదు, అంటే శుద్ధి కాబడదు. భలే మీరు ఏమైనా శ్లోకం ఉంది కదా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా అనుకున్నా కూడా ఆత్మశుద్ధి కాదండి. కేవలం అనుకుంటే అవదండి. దానికోసము ముందు ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి. ఆత్మలో చెడు పెరిగిపోయింది, తామసిక సంస్కారాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ జ్ఞానం మనకు వస్తే అప్పుడు మనము దాన్ని బాగు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. అందులో అహంకారము అనేటువంటి ఒక అవగుణము, అర్థమైందండి, ఒక అవలక్షణము, దుర్గుణము, ఒక వైస్, కామ క్రోధ లోభ మోహ అహంకారం, ఆఖరిదనమాట 5 అహంకారం. ఈ అహంకారముతో కూడుకున్నటువంటి మనుషులు, వాళ్ళ యొక్క చర్యలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ యొక్క లక్షణాలు ఏమిటి అని తెలియజేసే ఒక శ్లోకాన్ని మేము ముందుంచుకుంటున్నాం. కేవలం భగవంతుడు కోరుకునేది శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నాకు ఇంకా మీరు ఏమి ఇవ్వక్కర్లేదు. అని ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, భగవంతుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది మనం ఇవ్వము, అది ఇవ్వడం లేదు. భగవంతుడు కోరుకోనటువంటిది మనం భౌతికంగా సంపత్తి కానీ, ఏమంటారు, లేకపోతే బంగారం కానీ, లేదా వస్తు వైభవాలు కానీ, ఇటువంటివన్నీ భగవంతుడికి ఇస్తున్నాం. భగవంతుడు ఎక్కడైనా ఏదైనా శ్లోకంలో మీరు నాకు ధనం ఇవ్వండి అని చెప్పాడా? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని గీతలో ఏమన్నాడు? కేవలం ఒక పత్రము, పుష్పము, ఫలము ఇవి సరిపోతుందని చెప్పాడు కదా. కానీ అక్కడ కావలసింది ఏంటంటే భక్తితో చెయ్యాలి. సత్యమైన భక్తి, మూఢభక్తి కాదు. ఎందుకంటే పతిత పావనుడు అన్నటువంటి అంశంలో మనం ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నామంటే వీటి కారణంగా మనం పతితం అవుతున్నాం. ముందు దేని కారణంగా పతితం అవుతున్నాం మనం తెలుసుకుంటే అవి విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. పావన అవడం అంటే ఏదో చూమంత్రంలాగా ఈ పని చేసే 5 నిమిషాలు పూజ చేసే నేను నిన్ను మొత్తం అంతా పావనం చేసేస్తాను అంటే అది మళ్ళీ మూఢత్వమే అవుతుందండి. అది బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని బుద్ధి ఆధారంగా జీవితాన్ని కొనసాగించే వాళ్ళ లక్షణం కాదు. ఒకసారి ఈ శ్లోకం వినండి. అది ఏ శ్లోకం అండి? ఏ శ్లోకము? 10వ అధ్యాయంలోని చూస్తాను, ఎందుకంటే శ్లోకం నంబర్ కూడా చెప్పాలి కదా మీకు. 16వ అధ్యాయంలోని చాలా ఇచ్చాడు. ఒక అహంకారి మదముతో కూడుకున్నటువంటి
ఏమంటే దంభముతో కూడుకున్నటువంటి, అహంకారముతో, గర్వముతో, పొగరుతో కూడుకున్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు. అదండి 16:10. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. ఇది శ్లోకం అండి. ఇందులో ఒక ఏడు గంభీరమైనటువంటి అవలక్షణాలని భగవంతుడు 70 mm స్క్రీన్లో మనకు చూపిస్తున్నాడండి. అర్థమైందండి? మరొక్కసారి వినండి శ్లోకాన్ని. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మాద్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. మొట్టమొదటి అవలక్షణం కామమాశ్రిత్య దుష్పూరం. ఈ పంక్తిలో మొట్టమొదటి అవలక్షణం ఏంటి? కామము ఆశ్రయించి, ఆశ్రిత్య, అది దుష్పూరం అన్నాడు. అంటే ఎప్పటికీ పూరింపలేరు. ఈ యొక్క ప్రాణం ఉన్నంత వరకు, చివరికి శరీరము ఆత్మ విడిపోయేంత వరకు, అంటే మృత్యువు సంభవించేంత వరకు, మరణ కాలం వరకు, దాన్ని చనిపోవడం అంటారు. ఈ చనిపోయేంత వరకు కూడా ఈ కామము మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటుందంట. ఎన్నిసార్లు అనుభవం చేసినప్పటికీ కూడా కామ వికారము అంటే, చెప్తున్నాను కదా, ముఖ్యంగా మీరు గమనించవలసింది ఆత్మని పతితంగా తయారు చేసేది నంబర్ 1 అవగుణము, అవలక్షణము కామ వికారం. కామమాశ్రిత, కామ అంటే మళ్ళీ నేను చెప్పాను, 2 చెప్పాను. ఒకటి సెక్స్లెస్, లైంగిక వాంఛ, కామ వికారం అంటారు, దాన్ని కామము అంటారు, కామ వాసన అంటారు. ఏమండి? అదేవిధంగా కామనలు అంటారు. కామనలు అంటే కోరికలు. కోరికలు అంటే ఏదో ఆత్మని శుద్ధి చేసుకుందాం, చక్కగాను సంస్కారాల పరివర్తన చేసుకుందాం, భగవంతుని మార్గంలో నడుద్దాము, అసలు ఈ మార్గం తెలుసుకోవడం మన ముఖ్యము. ఇది కాదండి కామనలు. ఇటువంటి కోరికలు కాదు. భౌతిక సామ్రాజ్యంలో, అర్థమైందండి, ఈ భౌతిక వినాశీ శరీరం ఆధారంగా ఇంద్రియ సముదాయాన్ని తోడుపెట్టుకొని, మనసు, బుద్ధి, సంస్కారాలను కూడా తోడుపెట్టుకొని, ఆత్మజ్ఞానాన్ని విడిచిపెట్టి భౌతికంగా నేను ఎలాగ సుఖాలని అనుభవం చెయ్యాలి. అర్థమైందండి? సుఖ భోగాలు అన్నాడు, అందుకనే భోగించడం అన్నమాట. ఇది దీని గురించే మనం ఆ కామనలు అనమాట. వస్తూనే ఉంటాయి కోరికలు, వస్తూనే ఉంటాయి, తీర్చుకుంటూ ఉంటాం. ఈ కోరికలు రావడము, తీర్చుకోవడమే ఇదే జీవితము. ఇంకా వేరే మార్గం లేదు, వేరే షార్ట్ కట్స్ లేవు. అందరు ఇదే మార్గంలో నడుస్తున్నారుగా, ప్రతి ఒక్కరు కూడా. కోరికలు, అంతులేని కోరికలను, అందుకనే అంతులేని కోరికలు. సో ఇక్కడ కామ వికారము అంతులేదు, కోరికలకు కూడా అంతు లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే దీన్ని ఎప్పుడు కూడా సంతృప్తి పరచలేము అంటాడు. దుష్పూరం అంటే, పూరం అంటే అమ్మ అయిపోయిందండి, చక్కగా ఉంది, ఎంజాయ్ చేశాను, ఇప్పుడు నేను రామకృష్ణ అనుకుంటూ కాస్త ఆధ్యాత్మికంగా వెళతాను, మంచి మార్గాన్ని వెళతాను. ఎందుకంటే ఈ ఫైనల్గా నేను శరీరాన్ని విడిచిపెట్టాలి. శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో భగవంతుడి ఒక స్మృతి ఉండాలి కదా. ఇంకా ఈ లౌకికం మా పిల్లలకి వాళ్ళకి అప్పగించేస్తాను, నేను కాస్త ఆధ్యాత్మిక ధోరణిలో వెళతాను అని చెప్పేసి అనుకోరంట. అర్థమైంది? 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా వ్యాపారము, ఇంకా డబ్బు సంపాదన, ఇంకా పిల్లలతో గడపడం, మనవలతో గడపడం, వాళ్ళతో గడపడం, అదే జీవితం అనుకుని, దానికోసమే ఈ జీవితం ఉన్నది, ఈ యొక్క కంప్లీట్గా అనుకున్నారు. కానీ ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయడం. కామమాశ్రిత్య దుష్పూరం అంటే అదండి. ఒక్కొక్క అవలక్షణాన్ని నేను చాలా స్పష్టంగా వివరిస్తున్నాను. అర్థమైంది కదండి? కామనలు మరియు కామ వాసన, లైంగిక వాంఛ, ఇది మనుషుల్ని పతితం చేస్తుంది. ఎందుకు పతితం చేస్తుంది చెప్పండి? ఎందుకు పతితం చేస్తుంది అంటే, ఇక్కడ ఆత్మలో తామసిక సంస్కారాలు పేరుకుపోయాయి అన్న సంగతి తెలియదు. అజ్ఞానం అన్నమాట, అంతే కదా. ఆత్మలో తామసిక సంస్కారాలు ఉన్నాయని తెలుసా మనకి? తెలియదు కదా. ఆత్మలో కుళ్ళిపోయింది, ఆత్మ బొగ్గులాగా అయిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు అదే స్థితిలో ఉన్న పడంగా శరీరాన్ని చాలించామనుకోండి, అయిపోయింది మన పని. అందుకని మన అదృష్టం అన్నమాట, మన శరీరాన్ని చాలించే ముందు మనకు కొంత సమయం ఉండగానే ఇప్పుడు మన బుద్ధినేత్రాన్ని తెరిపించి, అయినా నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు,
శరీరము ద్వారా అయిపోయింది. శరీరం అనేది కుళ్ళిపోతుంది. చూడండి, కళ్ళు కనబడవు, కళ్ళద్దాలు పెట్టుకుంటాం. చెవులు వినబడవు, వినికిడి మంత్రం పెట్టుకుంటాం. అర్థమైంది. గుండె పని చేయకపోతే గుండెలో బ్లాక్స్ వస్తే దాన్ని మళ్ళీ స్టెంట్ గిట్టు వేసుకుంటాం. అన్నీ టెంపరీ. పళ్ళు ఊడిపోతే టెంపరీ పళ్ళు మళ్ళీ కట్టించుకుంటాం. ప్రతిదీ డూప్లికేటే కదా. ముఖం అందంగా కనబడాలంటే కాస్త మేకప్ వేసుకుంటాం. ఆ, జుట్టు నల్లగా నల్లబడాలి అంటే మళ్ళీ దానికి డైయింగ్ ఏది చేస్తాము. ఓల ఎంత చేసినా బ్రహ్మాండంగా వండర్ఫుల్ గా మేకప్ చేసుకున్న వాడు కొంత బతుకుతాడా? అదేమన్నా ఆత్మను శుద్ధి చేస్తుందా? అదేమైనా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందా? ఇక్కడ గుర్తించవలసింది ఆత్మ. అదే ఆత్మని, ఆత్మ జ్ఞానాన్ని మీకు అందించేదే అసలైనటువంటి జ్ఞానము. 13వ అధ్యాయం 11వ శ్లోకం మర్చిపోకండి. 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 11వ శ్లోకము. ఆ శ్లోకం ఏం చెప్పింది మనకి? ఆత్మ ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడమే జ్ఞానము. ఆత్మ యొక్క ఉనికిని ప్రసాదించలేనటువంటి ఏ జ్ఞానమైనా కానీ అది అజ్ఞానము అన్నాడు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏంటో మనకి స్పష్టంగా భగవద్గీతలో 13వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆత్మ యొక్క ఉనికిని మనకి కనిపెట్టలేనిది, ఆత్మని శుద్ధి చేయలేనటువంటిది. ఆత్మ ఇప్పుడు తన యొక్క స్థితి ఎలా ఉందంటే ఎండింగ్లోకి వచ్చింది. ఎండింగ్లోకి వచ్చింది అన్నమాట. ఎండింగ్లో అంటే తమో ప్రధానంగా అయిపోయింది. ఎన్నో జన్మలుగా భక్తి ప్రారంభమైనప్పటి నుండి, ద్వాపర యుగ ఆరంభం నుండి ఈ కలియుగం యొక్క అంతిమం వరకు ఎన్నో వస్త్రాలు మార్చుకుంటూ దైహిక భ్రాంతిలో పడిపోయి దేహమే మొత్తం నేనే దేహము అనుకుంటూ ఆత్మ అన్న ఉనికిని మనం మర్చిపోయాము కదా. ఆత్మ ఏమైపోయింది? మనం మొత్తం పొగ్గులాగా అయిపోయింది. ప్రతిరోజు శరీరం అనుకుంటున్నాం కాబట్టి శరీరాన్ని క్లీన్ చేసుకుంటున్నాం. శరీరానికి శక్తి కావాలి కాబట్టి భోజనం చేస్తున్నాం. 3 పూటల భోజనం చేస్తున్నాం. శరీరానికి ఎంటర్టైన్మెంట్ అన్ని చేస్తున్నాం. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆధ్యాత్మికత అనే పదం తీసుకోండి ఒకసారి. ఆధ్యాత్మిక అంటే ఏంటి? ఆత్మని ఆది స్థితిలోకి తీసుకొని వెళ్ళేటువంటి జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం. ఆది స్థితి అంటే ఏంటి? సత్యయుగం యొక్క ఆరంభ స్థితి. ఇప్పుడు ఎక్కడున్నాము? కలియుగం యొక్క అంతిమ స్థితిలో ఉన్నాం. ఇది ప్రవచనము లాగా వినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది మన జీవితాన్ని మార్చే విధంగా తత్వజ్ఞాన కోణంలో ప్రపంచంలో మీకు ఎక్కడ నుండి కూడా రాదు. కేవలము పరమాత్మ స్వయముగా స్థాపన చేసినటువంటి సంస్థ ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. అక్కడ నేర్పించేది కేవలము ఆత్మ పరమాత్మ జ్ఞానమే. ఆత్మ పరమాత్మ అనే పదాలు ఇంకా బ్రహ్మకుమారిస్లో తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సంస్థలో కూడా ఆత్మ పరమాత్మ యొక్క సత్యమైన నిర్వచనము, ఆ విధంగా వాటి యొక్క కలయిక, అనుసంధానము, రాజయోగ ప్రక్రియ, అది భగవద్గీతలో ఉన్నటువంటి విషయము ఎక్కడా ఇంకా ఏ సంస్థ ద్వారా కూడా మీకు దొరకదండి. ఏ ప్రవచనకర్త ద్వారా కూడా మీకు దొరకదు. కామం ఆశ్రిత్య దుష్పూరం, మొదటి లక్షణం అవలక్షణం అయిపోయింది కదండి. దంభ మాన మదాన్వితాః, 3 వచ్చాయి. ఇందులో 3 వచ్చాయి. దంభము, మానము, మదము. చాలా శ్లోకాల్లో ఉంటుంది మదము దంభము. అర్థమైందండి? దంభ మాన మదాన్ని, ఈ 3టిని స్పష్టంగా అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. దంభము అంటే ఏంటంటే ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు. అంటే ఏంటి? నేను ఓన్లీ కేవలం ఒక షో కోసమే నేను మంచిగా ఉంటాను, సమాజం నన్ను గౌరవించాలి, నేను చాలా పెద్ద వ్యక్తిని. అర్థమైందండి? షో కోసం చేసేది అన్ని పనులు షో కోసమే చేస్తాం. ఈ షో కోసం చేసేటువంటి అన్ని కూడా దీన్ని ఏమంటారు? దంభము అంటారు. అంటే కపటము అంటారు, మోసము అంటారు. అంటే లేని స్వరూపాన్ని ఉన్నదిగా చూపించటం అన్నమాట. ఆత్మ జ్ఞానము లేదు, ఆత్మలో కుళ్ళు ఉందని పేరుకుపోయింది, ఈ యొక్క చెడు సంస్కారాలన్నీ పేరుకుపోయి ఉన్నాయి అన్న జ్ఞానము లేదు. పరమాత్మతో అనుసంధానం ద్వారానే, అంటే రాజయోగ ప్రక్రియ ద్వారానే ఆత్మలో ఉన్న కుళ్ళు పోతుంది అన్న జ్ఞానం లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు వర్తమాన సమాజంలో కొన్ని వందల వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, అర్థమైందండి,
ఎంతో మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భలే వాళ్ళు ఎన్నో ప్రవచనాలు ఇవ్వచ్చు, ఎంతో ఎంతో ఇదిగా ఇది బ్రహ్మాండంగా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఆకర్షించే విధంగా వాళ్ళు మంచి మంచి స్పీచెస్ ఇవ్వచ్చు. కానీ ఆంతరికంగా వాళ్ళు ఆత్మశుద్ధి కోసము ప్రయత్నము చేయరు, వాళ్ళ జ్ఞానము లేదు. అందుకని ఇక్కడ దంభము అనే ఎందుకు ప్రత్యేకంగా చెప్పాడు దంభం. దంభం ఉన్న వాళ్ళు ఏంటంటే నేను దేహం అని అనుకుంటారు. నేను దేహం అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు దేహానికి సంబంధించినటువంటి ఒక ధార్మిక పరంగానే వాళ్ళు మాట్లాడతారు తప్ప ఆత్మ ఆత్మ శరీరం వేరు, ఆత్మ అవినాశి, ఇది వినాశి, ఇది వజ్రము, ఇది పెట్టి, ఇది పక్షి, ఇది పంజరము ఎవరైనా చెప్పారా మీకు? అందుకని ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఒక దేహాభిమాని 100% నేను దేహం అనుకున్నటువంటి మనిషి ఇంకొక మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేడు. ఇది ఒక ఫార్ములా. ఒక దేహాభిమాని వేరొక వ్యక్తికి ఆత్మాభిమానిగా చేయలేడు. ఎందుకంటే ఎవరైతే ఆ జ్ఞానం ఇస్తున్నారో వాళ్ళు 100% దేహాభిమానంలో ఉన్నారు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు భలే. మనం ఎవరిని అగౌరవపరచడం లేదు, బట్ ఉన్న సత్యాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా ఒక భగవత్ స్వరూపంగా మనం గుర్తిస్తున్నాము. గుర్తిస్తే గుర్తించండి, తప్పు లేదు. కానీ భగవంతుడిని విస్మరించాం, పరమాత్మని విస్మరించాం. దంభము అంటే కేవలము పైకి మాత్రమే. కొంతమంది ఘోరాతి ఘోరమైన తపస్సులు చేస్తారు. దేనికోసం తపస్సు చేస్తున్నారు? శరీరానికి ఇదివరకు కూడా చర్చించుకున్నాం మనం. ఏమి ఆహారం స్వీకరించరు వాళ్ళు కొన్ని నెలల తరబడి, లేకపోతే రోజు ఒక అట్టిపండు మాత్రమే తింటారు, లేకపోతే నెల రోజులకు ఒకసారి జస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటారు. ఇలాంటి మనం వింటుంటాం కదా. అంటే శరీరాన్ని కొల్లబెట్టుకుంటారు వాళ్ళు, శరీరాన్ని బాగా బలహీనపరుచుకుంటారు. వాళ్ళు కొన్ని రిద్ధి సిద్ధులు అంటారు దాన్ని పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఈ విధంగా ఉండి 100 సంవత్సరాలు 100 రోజులు ఆయన ఏమీ తినకుండా ఉన్నారండి, ఆయన బ్రతికి ఉన్నాడు చూసారా అంటే ఆయన భగవంతుడు సమానం. అందరూ ఆయన కాళ్ళ మీద పడిపోతారు, ఆయన ఆశీర్వాదం ఇవ్వండి, అమ్మో మీరు చాలా గ్రేట్ అండి అని చెప్పి. ఇక్కడ మనం లాజిక్ని మిస్ అయిపోతున్నామండి. ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల మనం ఎంత నష్టపోతున్నామో గుర్తించండి. ఆత్మ శరీరానికి యజమాని. నేను ఆత్మని, నేను శరీరం కాదు. నేను వెళ్ళిపోతున్నాను, శరీరం పడిపోతుంది. శరీరాన్ని విడిచి నేను వెళ్ళిపోతున్నాను. అర్థమైందండి? అందుకే మీకు ఒక చిత్రం చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక చిత్రం చూపిస్తాను. స్క్రీన్లో పెట్టే ఉంటారు. ఇక్కడ ఈ చిత్రం చూడండి. మీరు ఈ చిత్రం చూడండి. మధ్యలో ఒక ఋషి ఉన్నారు, మంచిగా గడ్డవంతా పెట్టుకుని మీసాలు పెట్టుకుని మంచి తపస్య చేస్తున్నారు వారు. ఇప్పుడు మీరు ఒక్కటే ఇంగిత జ్ఞానం వాడండి చాలు. పెద్ద జ్ఞానం అక్కర్లే, వేదాలు అక్కర్లే, ఉపనిషత్తులు అక్కర్లే, శాస్త్ర జ్ఞానం అక్కర్లే. ఇక్కడ ఆయన తపస్సు చేస్తున్నటువంటి ఆయన, మేము 100 సంవత్సరాలు తపస్సు చేసినా ఆయన చనిపోవడం అనుకోండి, ఆయన చాలా గొప్ప వ్యక్తిగా మనం ఈ రోజు గౌరవిస్తున్నాం. ఇక్కడ భగవంతుడు ఏం ప్రశ్న వేస్తున్నాడు, ఆ విధంగా చెయ్యటం వలన నీ ఆత్మశుద్ధి అవుతుందా? దానికోసం మీకు 2 శ్లోకాలు తీసుకొస్తారండి మీకు. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పాడు, అరటి పండు వచ్చినట్టుగా. 17వ అధ్యాయంలోని 5, 6 రాసుకోండి. జస్ట్ సంక్షిప్తంగా చెప్తాను, తర్వాత ఎప్పుడన్నా వస్తే డీటెయిల్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలియాలి, శరీరము ద్వారా అద్భుతాలు చేస్తున్నటువంటి వ్యక్తులు భగవంతుడు కాదు. అర్థమైందండి? శరీరము ద్వారా దేహ భ్రాంతిలోనే 100% ఉండే అద్భుతాలు చేస్తున్న వ్యక్తులు భగవంతుడు కాదు. ఎందుకంటే మనం ఆ భ్రమలో ఉన్నాం కాబట్టి దాన్ని నేను నొక్కి ఒక్కాడిస్తున్నాను. 5, 6 17వ అధ్యాయంలోని 5, 6 మీరు దగ్గర పెట్టుకోండి. మీరందరూ కూడా ఈ యొక్క చర్చలు వింటున్నటువంటి వాళ్ళు కూడా గీతా పుస్తకం దగ్గర పెట్టుకుని నేను చెప్తున్నటువంటి నంబర్లు నోట్ చేసుకుంటే మీకు ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది. దానికోసం ఏంటంటే ఒక దృఢ లక్ష్యం ఉండాలండి. దృఢత అంటాడు, ధైర్యం ఉండాలి. తిరిగి వాళ్ళు అర్థం చేసుకోలేరు. చూడండి 5, 6 జాగ్రత్త. ముందు శ్లోకం వినండి. అశాస్త్రవీతం ఘోరం తప్యంతే ఏ తపో జనా దంభాహంకార సంయుక్త కామరాగ బలాన్విత. అక్కడ దంభం అనే పదం వచ్చిందండి, అందుకని నేను తీసుకొచ్చాను ఈ శ్లోకం మీకు. ఇక్కడ ఏమంటున్నాడు,
అశాస్త్ర విహితం అన్నాడు. ఇటువంటి ఈ విధంగా తపస్సు చేసి శరీరాన్ని కుళ్ళబెట్టుకొని ఆ విధంగా మీరు 100 సంవత్సరాలు బ్రతికారు, 150 సంవత్సరాలు బ్రతికారు, లేకపోతే ఎటువంటి భోజనం లేకుండా కూడా జీవించి ఉన్నారు, శ్వాస తీసుకోకుండా కూడా జీవించి ఉన్నారు. దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు. దీనివల్ల ఆత్మశుద్ధి కాదు. ఆత్మశుద్ధియే మీ దానికోసమే మీ జీవితం యొక్క లక్ష్యము కావాలని భగవద్గీతలో చాలా శ్లోకాలు చెప్పడం జరిగింది. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా. ఈ తపస్సు చేసే వీళ్ళ గురించి చెప్తున్నాడు. అర్థమైందండి? దంభాహంకార సంయుక్త. దంభము అహంకారముతో కూడి ఉన్నవాళ్ళు చేస్తారంట. దంభం అంటే షో అనమాట. అటువంటి వ్యక్తి బయటకు వచ్చారనుకోండి, ఒక్కసారి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అందరూ చూస్తారు. టీవీలో అన్ని ఛానల్స్ కవర్ చేస్తాయి. ఫలానా స్వామీజీ 20 సంవత్సరాల నుంచి భూమిలో కూర్చొని ఇప్పుడు బయటకు వస్తున్నాడు, బ్రతికే ఉన్నాడు, ఆయన ఏమి ఆహారం తీసుకోలేదు, దివ్య శక్తులు ఉన్నాయి ఆయనలో. అందరూ లక్షల సంఖ్యలో టీవీ వాళ్ళు వీళ్ళు అందరూ దేహభ్రాంతిలో ఉన్న వాళ్ళే కదా. అర్థమైందండి? అందుకని ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాడు? దంభాహంకార సంయుక్త కామరాగ బలాన్విత. ఇక్కడ కామన, నాకు పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, అందరూ నా కాళ్ళ మీద పడాలి, అందరూ నా ఆశీర్వాదం పొందాలి, ఇటువంటి టెంపరీగా ఈ షార్ట్ కట్స్ కోరుకునే వాళ్ళు అనమాట. అంటే మేమేమి చేయక్కర్లేదు, ఆ స్వామి గారిని మొక్కుకుంటే స్వామి గారిని టచ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఆయన 20 సంవత్సరాలు ఏ ఆహారం స్వీకరించకుండా బయటపడ్డాడు, బ్రతికి ఉన్నాడు. ఒక్కసారి దీనికి మీనింగ్ ఏమి ఇచ్చాడో చూడండి. ఇంకొక శ్లోకం చెప్పి ఆ రెండింటి మీనింగ్ చెప్పి నేను ఇప్పుడు ఇవాళ పాఠం నేను ముగించేస్తాను. తదుపరి లక్షణాలు ఇప్పుడు 2 లక్షణాలు చెప్పుకున్నాము. ఒకటి ఏమో కామమాశ్రిత్య దుష్పూరం, అంటే అంతులేని కామనలు మరియు కామ వాసనలు. రెండోది ఏంటంటే దంభము చెప్పుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి ఒకసారి. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. అటువంటి వాడు భగవంతుడు ఏమంటున్నాడు? అసురుడు అంటున్నాడు. మనం భగవద్గీతను తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకోలేదు కాబట్టి వాళ్ళంతా భగవంతుడితో సమానం. అసలైన భగవంతుని మనం విస్మరించాము. అందుకనే పతితుల సంఖ్య పెరుగుతున్నది కానీ పావనుడి సంఖ్య పెరగటం లేదు. దంభాహంకార ఇక్కడ అయిపోయింది కదా. మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యా అసుర నిశ్చయాన్ అన్నాడు. ఒకసారి 2 శ్లోకాలు చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఏం చెప్పాడు భగవద్గీత పుస్తకంలో, ఏం చెప్పాడు ఒకసారి గమనించండి. ఇక్కడికి ఇది తీసేస్తాను, మళ్ళీ మనం చూసుకోవచ్చు. ఇది పుస్తకం ఉంది, శ్రీమద్ భగవద్గీత. ఇది గీతా ప్రశ్నల పుస్తకం. దంభము అహంకారం గలవారు, దంభము అహంకారం గలవారు, కోరికలు ఆసక్తి కలిగి ఉండువారు. కోరికలు అంటే భౌతిక కోరికలు, శరీరం మీద ఆసక్తి కలిగి ఉండువారు, బలగర్వితులు అయిన వారు. బలాన్విత అన్నాడు కదా. బలం అంటే ఏంటి? ఆ విధంగా బలం చూపించుకోవాలి, నేను చాలా గొప్పవాడిని, నా శక్తులన్నీ చూపించుకోవాలి. బలగర్వితులు అయిన వారు శాస్త్ర విరుద్ధంగా మనః కల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు. ఇంకా ఉంది తర్వాత కంటిన్యూషన్. శరీరముల యందున్న జీవులను, అంటే శరీరంలో జీవుడు అంటే ఇక్కడ శరీరములో ఆత్మ ఉంది కదా, జీవాత్మ, జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను. అసలు ఆ పరమాత్మని పొందాలి అంటే ఆత్మ ద్వారానే పొందుతాం, శరీరం ద్వారా పొందము. అదే కదా మనం ఇప్పటివరకు చర్చించుకున్నది. సో ఆత్మ ద్వారా పొందేటువంటి, పరమాత్మని పొందేటువంటి ఈ యొక్క ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో, ఆత్మ ఇన్స్ట్రుమెంట్, దీన్ని కృషింపజేస్తున్నాం కదా. శరీరానికి భోజనం పెట్టకుండా, గాలి పీల్చుకోకుండా, ఈ తపస్సు అనేటువంటి పేరులు. అందుకే ఏమంటారు? శరీరంలో ఉంటున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృషింపచేయువారు అజ్ఞానులైన అసుర స్వభావము కలవారని ఎరుంగుము. ఇక్కడ పాయింట్ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో, క్రిటికల్ మూమెంట్ లో మీరు ధ్యాస పెట్టవలసింది కేవలము ఆత్మలో ఉన్నటువంటి, ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి తామసిక సంస్కారాలని సాత్వికంగా ఏ విధముగా మలచుకోవాలి, పరివర్తన చేసుకోవాలి. దాని నుండే
మీకు భగవంతుడి యొక్క ఉనికి, భగవంతుడి యొక్క స్వర్గ ప్రాప్తి అంటే సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మలు పొందుతారు. అంతేగాని శరీరము ద్వారా ఏ పని చేసినప్పటికీ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు ఇప్పటి వరకు నడిచాయి. ఇప్పుడు ఇప్పటి వరకు భగవంతుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, ఆత్మజ్ఞానాన్ని పొందండి. పరమాత్మని నేను సదా ఆత్మిక స్థితిలోనే ఉంటాను, ఆత్మ అనుభవంలోనే ఉంటాను. కాబట్టి నేను వచ్చాను మీకు ఆత్మ యొక్క ఉనికిని, ఆత్మ యొక్క ప్రాప్తిని, ఆత్మ యొక్క అనుభూతిని, ఆత్మ యొక్క అనుభవాన్ని చేయించడం కోసం వచ్చాను. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఈ ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని విడిచిపెట్టినట్లయితే మీ అంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకొకరు అని భగవంతుడు మనందరికీ కూడా స్పష్టం చేస్తారు. ఇప్పుడు మనము 7 అవలక్షణాలలో 2 అవలక్షణాలు మనం చర్చించుకున్నాం. మిగతా 5 అవలక్షణాలని మనము తదుపరి ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాం. ఇంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా పతిత పావన తత్వంలోని రహస్యాన్ని, అందులో మనిషి పతనానికి కారణమైన అహంకారాన్ని, ఆ అహంకారం పోషించే పాత్రను గురించి సవివరంగా శ్రీ త్రినాథ్ గారు విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.